వెల్కమ్ టు విఎస్వి హిందీ జంక్షన్. మీలో ఎవరు హిందీ ఛాంపియన్ సిరీస్కి స్వాగతం. ఈ సిరీస్లో మనం ప్రశ్నలు సమాధానాలు వెర్షన్లో హిందీ నేర్చుకుంటున్నాము. పార్ట్ 1లో ఆల్రెడీ 25 క్వశ్చన్స్ 25 ఆన్సర్స్ అంటే 50 సెంటెన్సెస్ నేర్చుకోవడం జరిగింది. సో ఇప్పుడు పార్ట్ 2లో మరొక 50 సెంటెన్సెస్ నేర్చుకోబోతున్నాము. ఇవి లెవెల్ 3 లెవెల్స్లో డివైడ్ చేశాను. బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి ఫస్ట్, సెకండ్ లెవెల్లో ఇంటర్మీడియట్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి, తర్వాత కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్లా ఉంటాయి. సో మీరు నాతో పాటు ఓరల్ చెప్తూనే ఉండండి అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. మీకు కంటెంట్ నచ్చినట్టయితే కామెంట్ కూడా చేయండి. అలానే మీకు ఏ కంటెంట్ మీద డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. డెఫినెట్లీ విల్ ట్రై టు డూ ఇట్. ఓకే, నాతో పాటు ఓరల్ చెప్పండి. మీ మొబైల్ నెంబర్ ఏమిటి? आपका मोबाइल नंबर क्या है? आपका मोबाइल नंबर क्या है? మీ మొబైల్ నెంబర్ ఏమిటి? నా మొబైల్ నెంబర్ 9876543210. మేరా మొబైల్ నెంబర్. సో మీ మొబైల్ నెంబర్ చెప్పండి. ఎవరు చెప్పినా సరే మేరా మొబైల్ నెంబరే అనాలి, ఆప్కా మొబైల్ నెంబర్ అనే క్వశ్చన్ అడగాలి. నెక్స్ట్ క్వశ్చన్, మీ పుట్టినరోజు ఎప్పుడు? ఆప్కా జన్మదిన్ కబ్ హై? ఆప్కా జన్మదిన్ కబ్ హై? మీ పుట్టినరోజు ఎప్పుడు? సో ఆన్సర్ తెలుసా మీకు? ఎవరు ఎక్కువ ఆన్సర్స్ చేయగలిగితే వాళ్ళే ఛాంపియన్ కదా. ఓకేనా, ట్రై చేస్తూ ఉండండి అప్పుడప్పుడు. ఎవరిని అడిగినా క్వశ్చన్ ఇలానే అడగాలి, ఆప్కా జన్మదిన్ కబ్ హై? నా పుట్టినరోజు జూలైలో. మేరా జన్మదిన్ జులై మే హై. మేరా జన్మదిన్ జులై మే హై. నా పుట్టినరోజు జూలైలో ఉంది, జులై మే హై. ఈ రోజు ఏ రోజు? ఆజ్ కౌన్సా దిన్ హై? ఆజ్ కౌన్సా దిన్ హై? ఈరోజు ఏ రోజు, అది ఏ వారం? ఈరోజు శుక్రవారం. ఆజ్ శుక్రవార్ హై. ఆజ్ శుక్రవార్ హై. ఈరోజు శుక్రవారం. నాతో పాటు ఓరల్ చెప్పండి. ఈరోజు తేదీ ఎంత? ఆజ్ తారీఖ్ క్యా హై? ఆజ్ తారీఖ్ క్యా హై? ఈరోజు తేదీ ఎంత? ఈరోజు జూలై 31. ఆజ్ 31 జులై హై. ఆజ్ 31 జులై హై. ఈరోజు జూలై 31. మీ ఊరేది? ఆప్కా గాంవ్ కౌన్సా హై? ఆప్కా గాంవ్ కౌన్సా హై? విచ్ ఈజ్ యువర్ విలేజ్? మీ ఊరు ఏది? మీ ఊరు పేరేంటి అని. మేరా గాంవ్ రాంపూర్ హై. నా ఊరి పేరు రాంపూర్. మేరా గాంవ్ రాంపూర్ హై. మా ఊరు పేరు లేదా నా ఊరి పేరు. ఓకేనా, ఎవరిని అడిగినా ఆప్కా గాంవ్ అని అడగాలి రెస్పెక్టెడ్గా, అండ్ ఆన్సర్ కూడా మేరా గాంవ్ అనే చెప్పాలి. ఇక్కడ గాంవ్ విలేజ్ అని బేస్ చేసుకుని మేరా అనేది వచ్చింది. సో మేరా గాంవ్ అనేది కరెక్ట్. ఓకేనా, మేము అంటే లేడీస్ మేరీ గాంవ్ అలా ఏం రాదు. ఓకేనా. మీ నగరం ఏది? ఆప్కా షహర్ కౌన్సా హై? అంటే మీరు ఎక్కడ ఏ సిటీకి సంబంధించిన వాళ్ళు? మేరా షహర్ రాజమండ్రి హై. నా నగరం రాజమండ్రి. మేరా షహర్. షహర్ అనేది పుల్లింగ శబ్దం కాబట్టి మేరా షహర్. ఎవరు చెప్పినా మేరా షహర్ రాజమండ్రి హై, మేరా షహర్ హైదరాబాద్ హై, విజయవాడ హై. సో మేరా షహర్ అనేది మారదు.
మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? आपके घर में कितने लोग हैं? आपके घर में మీ ఇంట్లో कितने लोग हैं? మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? यस, पता है आंसर? बताइए. या మా ఇంట్లో 5గురు ఉన్నారు. हमारे घर में 5 लोग हैं. हमारे घर में మా ఇంటిలో 5 लोग हैं. మా ఇంట్లో 5గురు ఉన్నారు. మీ నాన్న ఏం చేస్తారు? आपके पिता क्या करते हैं? మీ నాన్న ఏం చేస్తారు? आपके पिता क्या करते हैं? మా నాన్న రైతు. मेरे पिता किसान हैं. मेरे पिता किसान हैं. మా నాన్న రైతు. సో ఇక్కడ డాక్టర్ అయితే లాయర్ అయితే ప్రొఫెషన్ మార్చండి, బట్ సెంటెన్స్ అయితే మారదు. ఓకేనా? మీ అమ్మ ఏం చేస్తారు? आपकी माता क्या करती हैं? आपकी माता क्या करती हैं? మీ అమ్మ ఏం చేస్తారు? ఓకే, ఎవరిని అడిగినా క్వశ్చన్ మీ అమ్మ అనాలన్నప్పుడు ఆప్కి. అండ్ మీ ఫ్రెండ్స్ మీకన్నా చిన్నవాళ్ళని ఎవరైనా అడగాలి అనుకున్నప్పుడు తుమ్హారీ మాత అని కూడా అనొచ్చు. తుమ్హారీ మాత, నువ్వు, నీ అమ్మ, మీ అమ్మ. ఓకేనా? మా అమ్మ గృహిణి. మేరీ మాత గృహిణి హై. మేరీ మాత గృహిణి హై. మా అమ్మ గృహిణి. నెక్స్ట్ క్వశ్చన్, మీకు అన్న లేదా తమ్ముడు ఉన్నాడా? क्या आपका भाई है? क्या आपका भाई है? అన్న కానీ లేదా తమ్ముడు కానీ ఉన్నాడా? ఎస్, చేయండి ఆన్సర్. అవును, నాకు ఒక సోదరుడు ఉన్నాడు. హా, మేరా ఏక్ భాయి హై. ఒకవేళ అన్నయ్య అనాలి అనుకోండి, బడే బాయి. ఓకేనా? చోటా బాయి. ఓకేనా? చోటా భాయి, బడే భాయి. ఓకేనా? ముझे मेरा एक बड़े भाई है అలా చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, మీకు అక్క లేదా చెల్లెలు ఉందా? क्या आपकी बहन है? దీది అంటే అక్క. ఒక దీది యా బెహన్ హై. మీకు అక్కల చెల్లెలు ఉందా? అవును, నాకు ఒక సోదరి ఉంది. హా, మేరీ ఏక్ బెహన్ హై. హా, మేరీ ఏక్ బెహన్ హై. నాకు ఒక సోదరి ఉంది. మీకు పిల్లలున్నారా? क्या आपके बच्चे हैं? क्या आपके बच्चे हैं? మీకు పిల్లలు ఉన్నారా? అవును, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. హా, మేరే దో బచ్చే హై. హా, మేరే దో బచ్చే హై. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాతో పాటు ఓరల్ చెప్తూనే ఉండండి. అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఇష్టమైన ఆహారం ఏంటి? మీకు. నీకు అంటే తుమ్హారా అని వస్తుంది. ఇది మీకు. ఓకేనా? పెద్దవాళ్ళు రెస్పెక్టెడ్గా అడగాలి అనుకున్నప్పుడు మీకు. ఆప్కా పసందీదా ఖానా క్యా హై? ఆప్కా పసందీదా ఖానా క్యా హై? మీకు ఇష్టమైన ఆహారం ఏమిటి? నాకు బిర్యానీ చాలా ఇష్టం. మేరా పసందీదా ఖానా బిర్యానీ హై. మేరా పసందీదా ఖానా బిర్యానీ హై. నాకు బిర్యానీ చాలా ఇష్టం, లేదా నాకు ఇష్టమైన ఫుడ్ బిర్యానీ. నెక్స్ట్ క్వశ్చన్, మీకు ఏ పండు ఇష్టం? आपको कौन सा फल पसंद है? आपको कौन सा फल पसंद है? आपको कौन सा फल पसंद है? నాకు మామిడి పండు ఇష్టం. मुझे
आम पसंद है मुझे आम पसंद है నాకు మామిడి పండు ఇష్టం మీకు ఏ కూర ఇష్టం మీకు ఏ కూర ఇష్టం आपको कौन सी सब्जी पसंद है आपको कौन सी सब्जी पसंद है మీకు ఏ కూర ఇష్టం కూరగాయలు అనాలనా సబ్జియా కూరగాయలు నాకు ఆలుగడ్డ కూర ఇష్టం मुझे आलू की सब्जी पसंद है బంగాళాదుంప मुझे आलू की सब्जी पसंद है నాకు ఆలుగడ్డ కూర ఇష్టం మీకు పాలు ఇష్టమా మీకు పాలు ఇష్టమా क्या आपको दूध पसंद है क्या आपको दूध पसंद है डू यू लाइक मिल्क అవును నాకు పాలు ఇష్టం हाँ मुझे दूध पसंद है मुझे दूध पसंद है నాకు పాలు ఇష్టం మీకు స్వీట్లు ఇష్టమా क्या आपको मिठाई पसंद है क्या आपको मिठाई पसंद है మీకు స్వీట్లు ఇష్టమా అవును నాకు స్వీట్లు చాలా ఇష్టం हाँ मुझे मिठाई बहुत पसंद है हाँ मुझे मिठाई बहुत पसंद है నాకు స్వీట్లు చాలా ఇష్టం మీరు ప్రతిరోజు త్వరగా లేస్తారా क्या आप रोज जल्दी उठते हैं क्या आप रोज जल्दी उठते हैं మీరు ప్రతిరోజు త్వరగా లేస్తారా అవును నేను ప్రతిరోజు త్వరగా లేస్తాను हाँ मैं रोज जल्दी उठता हूँ ఓకేనా అక్కడ మీరు అనే పర్సన్ మేలు ఆన్సర్ చేస్తున్నది కూడా మేలు ఫీమేల్ అయితే क्या आप रोज जल्दी उठती है పర్టికులర్గా మీరు లేడీని డినోట్ చేయాలనుకున్నప్పుడు ఉఠితీ హై అని పెట్టండి हाँ मैं रोज जल्दी उठती हूँ उठती हूँ లేస్తాను మీరు ఉదయం ఎన్ని గంటలకు లేస్తారు आप सुबह कितने बजे उठते हैं आप सुबह उदयम कितने बजे ఎన్ని గంటలకు ఉఠితే హే లేస్తారు నేను ఉదయం 5 గంటలకు లేస్తాను मैं सुबह 5 बजे उठता हूँ मैं सुबह 5 बजे उठता हूँ అదే నేను అనే పర్సన్ ఫీమేల్ అనుకోండి మే సుబహ 5 బజే ఉఠతీ హూ ఉఠతీ హూ లేచిన తర్వాత మీరు ఏం చేస్తారు उठने के बाद आप क्या करते हैं उठने के बाद आप क्या करते हैं లేచిన తర్వాత మీరు ఏం చేస్తారు నేను వ్యాయామం చేస్తాను मैं व्यायाम करता हूँ క్రియ పుల్లింగ వెర్షన్లో ఉంది అంటే ఒకవేళ మీరు లేడీస్ వింటూ ఉంటే దాన్ని మీ జెండర్ ప్రకారం కూడా ట్రై చేయండి సేమ్ వాక్యాన్ని మీరు చెప్పకూడదు ఓకే కర్తీ హూ అని మీరు చెప్పండి మీరు టిఫిన్ ఎప్పుడు చేస్తారు అల్పాహారం आप नाश्ता कब करते हैं आप नाश्ता कब करते हैं మీరు టిఫిన్ ఎప్పుడు చేస్తారు అంటే ఎప్పుడు తింటారు అని అర్థం
నాస్తా వచ్చినప్పుడు ఖాతే హే అనే క్రియ కాకుండా కర్తే హే, నాస్తా కర్నా అంటేనే టిఫిన్ చేయడం అని అనొస్తుంది. నేను ఉదయం 8 గంటలకు టిఫిన్ చేస్తాను. అది అలవాటు రోజు కూడా. मैं सुबह 8 बजे नाश्ता करता हूँ. मैं सुबह 8 बजे नाश्ता करता हूँ. నేను ఉదయం 8 గంటలకు టిఫిన్ చేస్తాను. మీరు ఎక్కడ పని చేస్తారు? ఎస్, మీలో ఎవరు హిందీ ఛాంపియన్ చెక్ చేయండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలరా? మీరు ఎక్కడ పని చేస్తారు? आप कहाँ काम करते हैं? ఓకే, నేను ఒక పాఠశాలలో పనిచేస్తాను. मैं एक स्कूल में काम करता हूँ. मैं एक स्कूल में काम करता हूँ. ఓకేనా, స్కూల్ తీసేసి మీరు ఆఫీస్ మీ లేదా హాస్పిటల్ మీ, కోర్ట్ మీ, ఓకేనా. సో మీరు ఎక్కడ ఏ ఆర్గనైజేషన్లో అయితే చేస్తున్నారో ఆ వర్డ్ పెట్టండి అక్కడ. అదే లేడీస్ అయితే కర్తీ హూ అని పెట్టండి. మీరు ఇంటికి ఎప్పుడు తిరిగి వస్తారు? ఆప్ ఘర్ కబ్ లౌట్తే హై? ఆప్ ఘర్ కబ్ లౌట్తే హై? మీరు ఇంటికి ఎప్పుడు తిరిగి వస్తారు? నేను సాయంత్రం ఇంటికి తిరిగి వస్తాను. मैं शाम को घर लौटता हूँ. मैं शाम को घर लौटता हूँ. నేను సాయంత్రం ఇంటికి తిరిగి వస్తాను. ఓకే, ఇక్కడ సమయం చెప్పేటప్పుడు సమయం, తారీఖు, సంవత్సరం, వారం ఇలాంటివి చెప్పేటప్పుడు ప్రాణం లేకపోయినా సరే వాటి పక్కన కో అనేది పెట్టాల్సి ఉంటుంది. రాత్రి మీరు ఏం చేస్తారు? రాత్ మే ఆప్ క్యా కర్తే హై? రాత్ మే ఆప్ క్యా కర్తే హై? రాత్రి మీరు ఏం చేస్తారు? నేను పుస్తకం చదువుతాను. मैं किताब पढ़ता हूँ. मैं किताब पढ़ता हूँ అంటే ప్రతిరోజు నైట్ నేను పని చేస్తాను. मैं किताब पढ़ती हूँ. मैं किताब पढ़ती हूँ. నేను పుస్తకం చదువుతాను. మీరు రాత్రి ఎన్ని గంటలకు పడుకుంటారు? आप रात को कितने बजे सोते हैं? आप रात को कितने बजे सोते हैं? మీరు రాత్రి ఎన్ని గంటలు పడుకుంటారు తరచుగా, అలవాటుగా? నేను రాత్రి 10 గంటలకు పడుకుంటాను. मैं रात को 10 बजे सोता हूँ. मैं रात को 10 बजे సోతా హూ. నేను రాత్రి 10 గంటలకు పడుకుంటాను. ఓకే, సో ఇలా మనం ఇక్కడ ఒక 25 క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ నేర్చుకున్నాము. ఓకేనా, సో మీరు కూడా హిందీలో ఛాంపియన్ అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. ఓకేనా, సో నాతో పాటు ఓరల్ చెప్తూ ఉండండి. వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. చివరి వరకు చూసిన వాళ్ళు ఒకసారి ఎస్ అని టైప్ చేయండి. వి రియల్లీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ.